కౌపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ. ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 కౌపీనాలు అంటే గోచీలు మాత్రమే ఉండేవి. స్నానం చేసి ఒకటి ఆరేసుకునేవాడు, ఒకటి కట్టుకునేవాడు. కొన్నాళ్ళకి ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజు కొరికివేయసాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడొకడు ఆ సాధువునకు ఒక పిల్లిని ఇచ్చి, దీనివలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామి అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పోయాలి కదా. గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు. మరి ఆ ఆవు పాలు పితికేందుకు దానిని అడవికి తీసుకొని పోయి మేపుకొని వచ్చేందుకు మనిషి కావాలి కదా. ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగాలేదు, పంచ కట్టుకోండి అని అన్నది. సరే పంచలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు. వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలసి వచ్చింది.